యెహోషాపాతు అంతేనా? యెహోషాపాతేనా? అంతకుముందు నేర్చుకున్న రాజు గుర్తులేదా? అంటే మీకు 2 వారాల వరకు గుర్తుండదు, 3వ వారికి గుర్తుండదు. యెరోబాము అయిపోయింది, రెహబాము అయిపోయింది, యెరోబాము సారీ, తర్వాత ఆసాకు వచ్చేసాం. ఓకే, రాజులలో మొదటి రాజుగా వచ్చిన రాజు ఎవరు? రాజులలో మొదటిగా వచ్చిన రాజు ఎవరంటే సౌలు రాజు. సౌలు తర్వాత వచ్చిన రెండవ రాజు ఎవరంటే, ముందుకు రండి కూర్చోండి. రెండవ రాజు ఎవరమ్మా? దావీదు. మూడవ రాజుగా వచ్చినటువంటి రాజు ఎవరు? సొలొమోను. సొలొమోను తర్వాత ఎవరి రాజ్యం వచ్చింది? రెహబాము రాజ్యం వచ్చింది. ఆ తర్వాత అక్కడ నుండి కూడా రాజ్యం 2గా చీలిపోయింది. దాదాపుగా ఇశ్రాయేలు రాజులు మొత్తం ఎంతమంది? ఇశ్రాయేలీల రాజులు మొత్తము సరే నేను అడిగింది కరెక్టే, మీరు చెప్పింది. ఇశ్రాయేలు రాజులు ఎంతమంది? 19 మంది. యూదా రాజులు ఎంతమంది? మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వారం మీకు ప్రింట్ అయిపోవాలి. యూదా రాజులు ఎంతమంది? 20 మంది. మూకుమ్మడి మీద 2 రాజ్యాలు పరిపాలించిన రాజులు ఎంతమంది? 2 రాజ్యాలను పాలించిన వాళ్ళు నేను చెప్పింది జాగ్రత్తగానండి. ఈ 2 రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యాన్ని పాలించింది 3 రాజులు, గుర్తుపెట్టుకోవాలి. సౌలు, దావీదు, సొలొమోను, 3 రాజులు. అది చీలిపోయిన తర్వాత ఎవరి కాలంలో రాజ్యం 2గా చీలిపోయింది? రెహబాము ఎవరి కుమారుడు? సొలొమోను కుమారుడు. రెహబాముకి ఎన్ని గోత్రాలు వచ్చాయి? 2 యూదా, బెన్యామీను గోత్రం వచ్చింది. ఓకే, తర్వాత 10 గోత్రాలు ఏమైపోయినాయి? ఇశ్రాయేల్ రాజ్యం గెలిపోయింది. దానికి రాజు ఎవరు? మొదటిగా యెరోబాముకు దేవుడు ఆశీర్వదించి రాజ్యం ఇస్తే తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ యెరోబామును మొత్తేసాడు. ఎందుకు చెప్పండి? దేవుని మందిరానికి రానియకుండా ఆటంకపడి, దేవుని మందిర ధూపం వేయకుండా, సొంతగా లేవీలు కాకుండా వేరే వాళ్ళ చేత ధూపం వేస్తూ రాజ్యాన్ని కాపాడుకోవాలని దేవుడిచ్చిన రాజ్యాన్ని దేవుడు కాపాడతాడు. నువ్వు సరిగ్గా నిలబడకుండా నీ సొంత ఇష్టానుసారంగా చేసి సొంత రాజకీయం చేశాడు ఎవరు? యెరోబాము. కాబట్టి దేవుడు మొత్తింది యెరోబామునే. ఓకే, తర్వాత ఈ రాజులు మొత్తంలో ఎంతమంది సూసైడ్ చేస్తుందని పేరు? 2. ఇది మీకు వాళ్ళ పేర్లు బాగా గుర్తుండవచ్చు. పేరు చెప్పండి. జిమ్రియాను, సౌలు. ఎంతమంది రాజులు దేవునికి ఇష్టలుగా జీవించారు? యోధా గోత్రంలో 8 12 కరెక్టేనా? సరే, మిగతా 12 మంది ఏం చేశారు? దేవునికి విరోధంగా లేచారు. వాళ్ళని చంపుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవునికి విరోధంగా లేచిన వాళ్ళు ఎక్కడో కొంచెం మిస్ అవుతున్నట్టుంది. మీరు జాగ్రత్తగా రివిజన్ చేయండి. ఓకే, సరే. తర్వాత ఈ రాజులలో అందరి రాజుల కన్నా ఇశ్రాయేల్ చరిత్రలోనే ఒక దుష్టుడైన రాజు ఆయన పేరు చెప్పండి. ఎవరంట? ఆహాబ్. ఆహాబ్ అంటేనే ఇశ్రాయేల్ రాజులందరికన్నా దుష్టత్వం ఎక్కువగా జరిగించిన రాజు ఎవరంటే ఆహాబ్. ఈరోజు మనం చెప్పుకోబోయే రాజు ఎవరంటే చెప్పండి. ఏ రాజు? నేను చెప్పాను మీకు ఆహాబ్ అని. మరి ఎలా చెప్తున్నారు? దుష్టుడైన రాజు ఎవరని అడిగాను, ఆహాబ్ అన్నారు. ఈరోజు చెప్పుకోబోయే రాజు ఎవరంటే మీకు తెలియదని చెప్పాలి, కానీ మీరు అన్నారు కాబట్టి నేను ఆహాబు గురించి చెబుతాను, ఇంకో రాజు గురించి చెప్పను. ఓకే, ఆహాబు గురించి చూద్దాం ఒకసారి. ఈ ఆహాబు గురించి చూస్తే మనకి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము. బైబిల్ ఓపెన్ చేసి పెట్టండి. మీరు అంతా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటాను, వాటి ప్రకారం మీరు వింటూ ఉండండి. అవసరమైనప్పుడు రిఫరెన్స్లు కొన్ని అలా చూస్తూ ఉండండి. ఓకే, ఆహాబు కాలము 874 నుండి 853 బీసీ. బీసీ అంటే ఏంటి? ఏడి అంటే ఏంటి? ఆఫ్టర్ క్రైస్ట్. అన్నా డోమిని అంటారు. మేము ఫస్ట్లో అలాగే అనుకున్నాం, ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అది, కానీ దాని లెక్క వేరు. బిఫోర్ క్రైస్ట్ అంటేనేమో క్రీస్తుకి పూర్వము, క్రీస్తు తర్వాత అంటే అనాడోమిని అంటారు. ఇక్కడ బీసీ అండ్ ఏడి ఇది సెంటర్ పాయింట్ అనుకోండి. ఇప్పుడు మధ్యలో రెడ్ కార్పెట్ ఉంది కదా, జాగ్రత్తగా చూడండి ఒకసారి. రెడ్ కార్పెట్ ఉంది కదా, ఇది క్రీస్తు పుట్టిన కాలం అనుకుందాం. కాలాన్ని ఎలాగా నిర్వర్తించారంటే, ఈరోజు మనం ఇయర్స్, సంవత్సరాలు, మిలియన్స్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నామంటే క్రీస్తుని బట్టి, కేవలము క్రీస్తుని బట్టి. క్రీస్తుని ఏమంటారంటే చరిత్రక పురుషుడు,
చారిత్రక పురుషుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని బట్టే కాలం ఈరోజు నీ బర్త్డే రోజు, ఫలానా రోజు, నీకు ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఎలా చెప్తుంది? దీనికి మెయిన్ ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క బర్త్. యేసుక్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని మొదలుకొని ముందు నుండి, యాక్చువల్గా స్టార్టింగ్ నుండి 1, 2, 3 అని స్టార్ట్ చేయాలి. అలా చేయకుండా యేసుక్రీస్తుని మధ్యలో పెట్టేసి క్రీస్తు నుండి వెనక్కి 1, 2, 3 మనము చదువుకునేటప్పుడు గ్రాఫ్ వేస్తాం కదా, 1, 2, 3 0 -1 -2 -3. అట్లాగే చరిత్ర కూడా యేసుక్రీస్తుని మధ్యలో పెట్టుకొని ఇటువైపు అంతా కూడా ఏమన్నారు? బీసీ, బిఫోర్ క్రైస్ట్. 1, 2, 3 100 200 300 500 1000 అట్లా వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండేసరికి 0 నుండి 1, 2, 3 100 200 3 ఇప్పుడు కరీ ఎంతకు వచ్చింది మనకి? 2024 వచ్చింది. అంటే 02 స్టార్ట్ అయ్యి 2024 వచ్చింది. ఈ 02 స్టార్ట్ అయ్యి దాదాపు వెళ్ళిపోయింది. అక్కడ చివరి ఎంత ఉందనేది ఎవరికి కూడా తెలుసు అంటారు మీరు? ఇమాజినేషన్స్ అన్నీ. కరెక్ట్గా భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే మీరు ఏం చెబుతారు? ఎవరైనా వెళ్ళి చూసారా? మీరు ఏం చేస్తారు? ఆ సాయిల్ మట్టి తీసుకొని దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి శాస్త్రవేత్తలు అయ్యి ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్ మాత్రం అంతే. ఎవరు ఎంత జ్ఞానవంతుడైనా కానీ చెప్పేది ఒకటే, శాస్త్రవేత్తలు చెప్పేది అంటే ఇది అప్పుడు అయ్యి ఉండొచ్చు అని ఒక ఇమాజినేషన్, క్యాలిక్యులేషన్ వేస్తుంది. ఎగ్జాక్ట్ ఎవరికి కూడా. కానీ బైబిల్లో మానవ పుట్టుక నుండి కనుక మనం ఆలోచిస్తే ఆదాము హవ్వలు చేయబడ్డ సంవత్సరం నుండి బైబిల్ క్లియర్గా లిఖించబడింది. అంటే దాదాపు ఆదాముకి పూర్వము భూమి దేవుడు ఎప్పుడు సృష్టించిన తర్వాత, ఈ భూమిని సృష్టించిన తర్వాత భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండిపోయింది. నిరాకారంగా శూన్యంగా ఉండిపోతే ఎందుకు నిరాకారంగా ఉంది తెలుసా? దేవుడు భూమిని చేసుకునేటప్పుడు భూమిని సృష్టించిన తర్వాత ఆ సమయంలో దేవుని మీదకి తిరుగుబాటు చేశాడు లూసిఫర్ అటువంటి దూత. తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇక వీళ్ళందరినీ దూత సైన్యాన్ని 30%, అంటే దాదాపు 100లో 30% అనుకుందాం, ఒక 30 కోట్లు 3 కోట్లు అనుకుందాం, 100లో 30 కోట్లు 10లో 3 కోట్లు అనుకుందాం, ఓ 30% ఏంజల్స్ మొత్తం కూడా లూసిఫర్ వెంటపడి వచ్చేసారు. అంటే దేవుడు కిందకు దోసేశాడు ఆకాశం నుండి. కిందకు పోసేసరికి ఇక్కడ పరలోకంలో దేవుడు అంట ఈ భూమిని, నేను జరిగిన ఒక హిస్టరీలో ఒక పార్ట్ చెప్తాను మీకు, నేనే చూసి చెప్పలేదు, నాకు తెలియదు ఆ విషయం, కానీ నేను చదివిన దాన్ని బట్టి, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి దేవుడు అంట కొద్ది కాలము భూమిని చేస్తూ ఈ వీరులాగా దేవుని తిరుగుబాటు చేస్తే భూమిని చేస్తూ ఆపేసాడు. చాలా ఏళ్ళు, మిలియన్ సంవత్సరాల్లో లేదా 1,00,000 సంవత్సరాలు అలా ఉండిపోయిందని చెప్తారు. దీనిని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం చూస్తే అక్కడే గ్యాప్ థియరీ అంటారు. గ్యాప్ అంటే ఏంటంటే దేవుడు కొంత చేసి ఆపేసి మళ్ళా స్టార్ట్ భూమి నిరాకారముగా, ఆదియం దేవుడు భూమిని ఆకాశంను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదంటే నిరాకారం సృష్టించిన తర్వాత నిరాకారంగా ఉంటుందా? దేవుడు అంట పనిని కొంచెం డిలే చేశాడు. ఎప్పుడు? తిరుగుబాటు చేసిన తర్వాత. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే కొంతకాలం అయిన తర్వాత సాటర్ను దేవుడు భూమిని మరలా చేసుకున్న తర్వాత, సృష్టించి మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఈ మరలా వచ్చి దేవుడు చేసిన దాని మీద తిరుగుబాటు చేయడం నేర్చుకున్నాడు. రెబెలియన్ అంటే ఎదురు తిరుగుబాటు చేసేటువంటి ఆత్మ కలిగిన వాడు లూసిఫర్. కాబట్టి ఏదైనా తోటలో ఆదామును అవన్నీ చేయగానే తోటలోకి వచ్చేసి చెట్టు మీద ఎక్కేసి వాళ్ళిద్దరి మధ్య ఏం చేశాడు? సైద్య లేకుండా దేవునికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ అంతా తగ్గొట్టి బయట. ఇది వాడు చేసే పని ఫస్ట్ నుండి. ఇప్పుడు సాతాను పని ఏంటంటే దేవునితో ఉండనివ్వకుండా, దేవునితో సహవాసం చేయనివ్వకుండా దూరపరచడమే సాతాను పని. ఈరోజు దేవుని దగ్గర రాకుండా చాలామంది మరి సండే ప్రేయర్కి ఎందుకు రాలేదని, నాకు పలానా పని ఉంది. ఏదైనా పనిలో మీరు చిక్కుకున్నారంటే ఒకటే ఆలోచించండి, ఇట్స్ ట్రాప్. మాకు జాబ్స్ ఉండొచ్చు, ట్యూషన్లు ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు. నేను ఒకటి చెప్తా, సండే ఈజ్ సండే. దేవుని ఆరాధించే వ్రత దినము, ప్రతిష్ఠిత దినం అని మీరు ఎంచుకొని దేవునికి ఇచ్చేదే మనం వారంలో 1 గంటే, అంతే కదా. దానిలో కూడా మీరు కోతలకు వస్తే ఇంక ప్రభు దగ్గరికి వచ్చేది ఎప్పుడు, నేర్చుకునేది ఎప్పుడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి నుండి, సహవాసం నుండి దూరపరిచేదే సాతాను. వాడి పని ఎప్పుడు అంతే. ఏదైనా మనకి పని వచ్చిందంటే ఖచ్చితంగా అఫ్కోర్స్ మనకు కొన్ని పనులు వస్తాయి, నేను దాని గురించి ఏమన్నా, కానీ మీరు మ్యాక్సిమం ట్రై చేయాలి. 99%, 1% అనేది మనకి సర్టిఫికేషన్స్ బాగుండవు కాబట్టి మనం దానికి ఎగ్జామ్షన్ వచ్చుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ప్రభు సన్నిధికి రావడానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. దేవునికి అవకాశం ఉన్న కొంచెం కూడా దేవునికి దూరం అయిపోతే ఇంకెప్పుడు మనం బలపరచబడేది. ఈ విధంగా దేవుడు సృష్టి చేసుకున్న తర్వాత ఇదంతా మనం అంతా బైబిల్ స్టార్ట్ నుండి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి దేవుని కాలంలో యాహాబు రాజ్యము కాలం ఎప్పుడంటే దాదాపు 874 నుండి 853. 74 నుండి 53 తగ్గుతూ వస్తుంది, అంతే కదా. ఆయన పుట్టినప్పుడు 74, ఆయన చచ్చిపోయేసరికి ఎంత వచ్చింది? 53. 74 నుండి 53. ఇంకా తనకం వస్తే 50 ఏమైతే 30, 20 వెళ్ళిపో, అంటే తగ్గుతూ వస్తుంది పైనుండి. 0కి రావాలి కదా ఇక్కడికి.
అర్థమవుతుందా? సరే, యాహాబు రాజు గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 29 నుండి చూద్దాం. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలు అంట? 22 సంవత్సరాలు వెళ్ళాడండి. ఇప్పుడు ఈ ఆహాబు ఎవరు కుమారుడు అంట? ఒమ్రీ మీకు గతంలో ఇశ్రాయేలు రాజులు అందరి గురించి చెప్పాను కదా, ఒక రోజు చెప్పేసి ఇశ్రాయేలు వాళ్ళందరి గురించి పెద్ద చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. వీడి గురించి చెప్పుకోవాలి, ఎందుకు తెలుసా? దుర్మార్గుడు కాబట్టి వాడిని చూసి మనం కొన్ని విషయాలు జాగ్రత్త పడాలి. దుర్మార్గుల గురించి కూడా నేర్చుకోవచ్చు అంటే బాగా తెలివైన వాడి గురించి నేర్చుకోండి, బాగా దుర్మార్గుడైన వాడి గురించి నేర్చుకోవాలి. అటు ఇటు ఉన్నవాళ్ళు మనకు అనవసరం. ఎందుకంటే ఈయన బాగా దుర్మార్గుడు కాబట్టి దుర్మార్గ కార్యాలు జరిగించి దేవునికి ఎలా దూరం అయిపోయాడో ఇతను కూడా దేవుడు సహాయం చేస్తాడు. అది కూడా మనం ధ్యానం చేసుకోవాలి. కాబట్టి లోతు భార్యను ప్రభు ఏం చెప్పాడు? లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకని ఆమె మంచి పని చేసింది. ఏమన్నా ఏం చేసింది ఆవిడ? లోతు భార్య వెనక్కి తిరిగి దేవుని ఆజ్ఞను మీరి దేవుని యొక్క ప్రణాళిక నుండి బయటకు వచ్చేసి ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి మీరు అలా అవ్వకూడదని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ ఆహాబును చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే ఈరోజు ఆహాబులు అంటే దుష్ట స్వభావం మనకు ఉండకూడదు అని నేర్చుకుందామండి. ఆయనలాగా ఉండాలని కాదు, ఆయనలాగా ఉండకూడదని నేర్చుకోండి. ముందే చెప్తున్నా, ఆహాబులాగా ఉండకుండా ప్రయత్నం చేయండి. దుర్మార్గుడైనటువంటి ఆహాబు. సరే, ఇప్పుడు జిమ్రీ ఒమ్రీ మీకు తెలుసు కదా, ఇజ్రాయెల్ రాజుల్లో ఉన్నటువంటి ఈ రాజులు అన్నమాట వీళ్ళు. సరే, తర్వాత ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులు 30 వచ్చిన ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినందుగా యెహోవా దృష్టికి చెడుతనము. ఏం చేశాడు? చెడుతనమే కాదు, ఎలాంటి చెడుతనం చేశాడు అతను? పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి. అంటే నేను చెప్తానండి, పూర్వీకులు మించినంతగా ఇజ్రాయెల్ దేశం వెళితే మేము ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత 3 పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి. మీకు తెలుసు పిరమిడ్స్ మీకు తెలుసు కదా. అయితే పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి. ముందేమో ఒకటి ఉంది, మధ్యలో ఒకటి ఉంది, తర్వాత ఇంకోటి ఉంది. ఇట్లా క్రాస్గా ఉంటాయి. ఇదేమో తండ్రిది, ఇదేమో కుమారుడు, ఇదేమో మనవడది. ఒకదాని మించి ఒకటి హైట్ ఉంటుంది. ఏంటంటే నా తండ్రి మించి నేను ఎక్కువ కట్టుకోవాలి, ముగ్గురు వాళ్ళు ఏం చేశారంటే ముందు చిన్నది, తర్వాత పెద్దది, ముగ్గురు కట్టుకున్నారు. అంటే ఏంటంటే పూర్వీకుల కన్నా నేను ఎక్కువ ఘనత పొందాలి అనుకుంటారు ఎవరైనా. కానీ ఈయన అనుకున్నాడు పూర్వీకుల కన్నా ఎక్కువగా ఘనత పొందాలి. ఎందులో? దేవుని దృష్టికి చెడుతనము జరిగించుటలో. పూర్వీకులందరిని మించి ఆల్రెడీ ఈయన ఏ రాజు? ఇశ్రాయేల్ రాజు కదా. ఇశ్రాయేల్ రాజుకి పూర్వీకుడు ఎవడు? యెరోబాము దేవుని దృష్టికి అసహ్యుడైపోయాడు కదా. ఆ యెరోబాముని ఫాలో అయ్యాడంటే ఆయన యెరోబాముని ఫాలో అయ్యి దానికంత రెండింతలు చేశాడు. కాబట్టి బైబిల్ క్లియర్గా చెప్తుంది చూడండి, తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్న స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోను రాజు నెత్సవేలు కుమార్తె అయిన యెజబెలును ఎవరిని చేసుకున్నాడు? అసలు ఈ చెడ్డ కార్యాలు జరిగించటే కాదనుకుంటే ఈయన వివాహం చేసుకుంది సీదోనీయులకు రాజు. ఆయన ఒక యాజకుడు, యాజకుడు దేనికి తెలుసా? బయలు దేవతలకు. సీదోను రాజు, ఇశ్రాయేల్ రాజు కాదు, యూదా రాజు కాదు. ఇతను ఏం చేశాడంట? సీదోనులో రాజు అయిన యెజ్బెలీను కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. ఏం చేశాడు ఆయన? పూజిస్తున్నాడు, మరలా మ్రొక్కుచూ ఉన్నాడు. సొలొమోని అనుకుంటే సొలొమోనికి భార్యలు ఎంతమంది? సరిగ్గా చెప్పాలి. 700 మంది భార్యలు, 300 మంది భార్యలు. 700 మంది ఉంది, 1000 మంది కాదు. 300 మంది ఎవరు? వారికి ఏమన్నా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తారు చూసారా, అట్లాంటి ఆఫర్ వచ్చింది ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా కానీ రాజు కుమార్తెలనే పెళ్లి చేసుకున్నాడు. వివరం చేసుకోవాలి, ఇంకా స్టేటస్ పాపం అంతా చేసుకొని చివరికి ఏం చేశాడు? వాళ్ళ మాట విని దేవతా స్తంభాలు నిలిపాడు. ఏ చేతితో అయితే దేవుని యొక్క గొప్ప మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో బయలు దేవతల మందిరాలు కట్టించి, అసలు ఈ బయలుదేవతను తెచ్చింది ఎవరంట? సొలొమోను పిల్లలు, భార్యలు. బయట నుండి వచ్చినటువంటి అన్య సంప్రదాయం కలిగిన వారు ఎప్పుడైతే వస్తారో వచ్చేసి ఏం చేస్తారంటే ఈ విధంగా చేస్తారు. నేను కారుణ్యాలు చదువుకున్నప్పుడు మా సీనియర్, మా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళ నాన్న మన చర్చెస్లో, బెరాక చర్చెస్లో ఒక ఎల్డర్, అంటే పాస్టర్. ఆయన కుమార్తె ఒక అతన్ని ఇష్టపడి వివాహం చేసుకుంటానంటే ఇంట్లో వద్దన్నారు. ఆయన ఎవరంటే అన్యుడు. ఏం చెప్పిందంటే, అమ్మ అతను అన్యుడు, మనకి మరి సరిపోదు, మనకి అన్యులతో వివాహం ఎందుకు, చేసుకో తప్పులేదు, కానీ ట్రెడిషనల్ దగ్గర తేడా వస్తుంది పూజల దగ్గర, కాబట్టి మరి నువ్వేం చేస్తావు అంటే నేను ఆయన మార్చుకుంటాను డాడీ అని బాగా 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 పోరాడి పెళ్లి చేసుకున్నాను.
మరి రెండో సంవత్సరం తిరిగి రాలేదు. 3 నెలలో 4 నెలలు పెళ్ళి అయిన తర్వాత ఒక వ్రతం చేయించారంట, దగ్గరుండి వ్రతం చేసిందంట. ఈ 4-5 నెలల్లో వాళ్ళకన్నా ఎక్కువ పూజలు ఏమీ చేసేస్తుంది. ఏం చెప్పింది ముందు? మార్చుకుంటాను. వివాహం అనేది మార్చడానికి కాదు, అవునా కదా? కానీ ఈవిడేం చేసింది అంటే మార్చుకుంటుంది. కానీ ఈవిడేమైపోయింది? మారిపోయింది. అట్లాగే మనం జాగ్రత్తగా లేకపోతే కొన్ని విషయాల్లో వారిని బట్టి మనం కూడా ఈ విధంగా సొలొమోనులాగా దేవుణ్ణి ఆరాధించేటువంటి, సజీవుడని దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితి విడిచిపెట్టి భార్యలను సంతోషపెట్టడం కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క మందిరాన్ని కట్టించి వారితో పాటు ఇతను కూడా ధూపం వేసేసి అన్ని దేవతారాధన చేశాడు. అదే ఫాలో అయ్యాడు. ఎవరంటే ఇప్పుడు యెరోబాము ఫాలో అయ్యాడు. యెరోబాము నుండి తర్వాత ఈ ఆహాబు ఫాలో అయ్యాడు. తన భార్యలకంట పెళ్లి చేసుకుంది ఎవరిని? ఒక బయలు ప్రవక్త, ఒక రాజు అయినటువంటి కుమార్తె అయిన యెజబెల్ అంటే బైబిల్లో ఒక మంచి పేరు అంటారా? చెప్పండి. యెజబెల్ అంటే మంచి స్త్రీ అంటారా? యెజబెల్ లాంటి స్త్రీ అంటారు. యెజబెల్ అంటే ఎవరు? నా గురించి చెప్తా, మీకు తర్వాత వస్తుంది. ఆమెలాగా మాత్రం మీరు ఉండొద్దు. ఈరోజు మనం నేర్చుకునే విషయాల్లో యెజబెల్ ఆమె బాగా వస్తుంది, ఆహాబు వస్తాడు. వీళ్ళిద్దరిలాగా ఉండకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళకిలాగా ఉండే క్వాలిటీస్ మీరు ఉన్నాయి, ఒకసారి పరిశ్రమ చేసుకున్నాం. ఒకసారి ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఆయనంట బలిపీఠాలు కట్టించి షోమ్రోన్లో మరి ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాడు. 20:33 వచ్చిన ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఏం పుట్టించాడు? ఎక్కువగా పాపం చేసి ఎక్కువ కోపం పుట్టించాడు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ జీతం. కానీ ఈయన రివర్స్లో వెళ్ళిపోయాడు. ఎక్కువ పాపం చేయటం, ఎక్కువగా దేవునికి కోపం పుట్టించడం. ఇప్పుడు ఈయన వివాహం చేసుకుంది యెజబెలుని, ఒక ప్రవక్త, ఒక బయలు ప్రవక్త అయిన కుమార్తెను, సీదోను రాజు అయిన ఆయన కుమార్తెను వివాహం చేసుకొని ఆమెకు బయలుపీఠం కట్టించి ఇతను కూడా ఏం చేస్తున్నాడంట? దానికి దేవతా స్తంభం కట్టించి అక్కడ ఆయన పూజ చేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత చూడండి, దేవునికి మహాకోపము పుట్టింది. తర్వాత అంట చూడండి ఒకసారి ఈ 34 వచ్చిన అతని దినములలో బేతేలుడైన హీయోలు యెరికో పట్టణం కట్టించిన అతడు దాని పునాది వేగ అభిరాము అనేది జ్యేష్ఠపుత్రుడు. ఎవరు చనిపోయారు? అభిరాము అనే జ్యేష్ఠపుత్రుడు చనిపోయాడు. తన గౌనులను ఎత్తగా సెగూబు అతని కుమారుడు కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడు యెహోషువ ద్వారా యెహోషువలో వచ్చిన మాట చొప్పున ఇది చూడాలంటే మనం హిస్టరీకి వెళ్ళిపోవాలి. దీని గురించి మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఇక్కడ మనకి ఈ రాజు కాలంలో ఒక ప్రవక్త కనపడతాడు. ఏ ప్రవక్త చెప్పండి? ఏలియా. నేను చెప్పా. తర్వాత ఏలియా, ఎలీషా, తర్వాత యెషయా, హబక్కూకు, యోన, ఇవన్నీ రాజుల కాలంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఏలియా పేరు మీద ప్రత్యేక పుస్తకం లేదు కాబట్టి ఇక్కడ జత చేశారు. తర్వాత మనం ప్రవక్తల పుస్తకాలు చదువుకునేటప్పుడు వాళ్ళు రాజుల కాలంలో వచ్చి వీళ్ళందరూ హెచ్చరించిన రాజులు. ఏ రాజులు అంటే ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యము, యూదా. వీళ్ళలో కొంతమంది ప్రవక్తలు, వీళ్ళలో కొంతమంది ప్రవక్తలు. వాళ్ళు కాలంలోనే ప్రవక్తలు ఉన్నారు. దానితో బైబిల్ గ్రంథం పాత నిబంధన అంతా క్లోజ్ అయిపోతుంది. ఈ ప్రవక్తలు రాజుల కాలం అయిన తర్వాత దాదాపు 500 సంవత్సరాలు డార్క్ పీరియడ్ అంటారు. డార్క్ పీరియడ్ అంటే ఏ రాజు లేడు, ఏ ప్రవక్త లేడు, ప్రజలకి దేవుని వాక్యం చెప్పేవాడు లేడు. అది చీకటి యుగం అంటారు. అందులో పాపం చేస్తూ బతికారో ఎలా మనస్సాక్షి యుగం అంటారు. ఆ రోజు అంట ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు కూడా లేరంట. మరి వాళ్ళకి దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడో ఆయన ఇష్టం అది. ఎందుకంటే ప్రవక్తలు లేరు ఎవరు కూడా. ఎందుకంటే ప్రవక్త ద్వారా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందే చెప్పాడు, నేను రాబోయే దినాల్లో కన్యక గర్భవతి కుమారుని కంటది. కన్యక గర్భవతి కుమారుని కంటది. యేసుక్రీస్తు వస్తారు బయటికి. యేసుక్రీస్తు వచ్చేంతవరకు ముందు 500 years దానియేలు గ్రంథం తర్వాత, మలాకి గ్రంథం తర్వాత గ్యాప్ ఉంది చూసారా. ఆ గ్యాప్లో ఏ ప్రవక్త కూడా లేడు. సరే, ఇప్పుడు ఏలియా ప్రవక్త ఇందులో ఈ సీనరీలో వస్తాడు. అయితే ఇప్పుడు యాహాబుకి ఏలియా ప్రవక్త కూడా వచ్చేస్తుంది తేడా. ఏమంటాడు సార్? ఈయన యెరోబామును వెంబడించాడంట. 16వ అధ్యాయం 33 చూసాం కదా మనము. యెరోబామును వెంబడించాడు, ఎక్కువగా కోపం పుట్టించాడు, దేవునికి వ్యతిరేకంగా లేచాడు. అయితే ఈ సమయంలో అంట దేవుడు ఏలియా ప్రవక్తను పంపించి హెచ్చరించాడు, ఇదిగో నువ్వు చేసేటువంటి ఈ పనుల వల్ల దేవునికి కోపం బహుగా వచ్చేసింది, కాబట్టి నీ వలన ఈ దేశంలో కరువు ప్రారంభమైంది. అంటే 3 సంవత్సరాలండి. ఎంతకాలమో 3 సంవత్సరాలు ఒక రాజు వల్ల దేశమంతా కరువు వచ్చింది. ఇది మీరు నమ్ముతారా? ఒక రాజు వల్ల దేశం కరువు వస్తుంది అంటారా? ఒక రాజు వల్ల వర్షాలు పడకుండా ఉంటాయండి. మీకు తెలుసా ఆ విషయం? ఒక రాజు వల్ల వర్షం కురవలేదండి. కొంతమంది పాలకులు వస్తే వర్షాలు కురవ అంటారు. మీ అందరూ తెలుసు. కొంతమంది అనుకుంటారు, అమ్మ ఈడు వచ్చాడు బాబాయ్ వర్షాలే పడవు, మన పంటలే పండవు అనుకుంటారు. అవునా కదా? యాహాబు రాజు వచ్చినప్పుడు అంట 3 ఏళ్ళు వర్షం పడలేదంట.
దేవుని శాపం, పాపం ఎక్కువైపోవడం వల్ల, దేవుని యొక్క ఉగ్రత ఆ దేశం మీదకి రావటం వల్ల 3 సంవత్సరాలు వర్షం అనేది లేకుండా పోయింది. ఏలియా ప్రవక్త వచ్చి ఆయన్ని ఏం చేసేది, హెచ్చరించాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని వైపు తిరుగు, లేదంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడని దేవుడు చెప్పింది. ఏలియాను పంపిన తర్వాత ఆ ప్రవక్తలంతా మొత్తం దేవుడు ఒకసారి కర్మేలు పర్వతం దగ్గరికి వీళ్ళందరినీ కూడా సమకూర్చాడు. మీరు 18వ అధ్యాయం అంతా చూడండి, 18వ వచనం ఒకసారి చూడండి. 18వ అధ్యాయంలో, అది నైవేద్యములైన తర్వాత 3వ సంవత్సరం మంది యెహోవాకు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను. దేవుడు ఏం చెప్పాడు చూడండి, భూమి మీద నేను నీకు వర్షము కురిపించబోతున్నాను. మొదట 17వ అధ్యాయం మొదట్లో అంతటి గిలాదు కాపులకు సంబంధించిన తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఇప్పుడు ఏలియా ఎంటర్ అయ్యాడు. ఎవని సన్నిధి నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడు యెహోవా జీవముతో నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచి వర్షమైన పడదని ప్రకటించిన పిమ్మట యెహోవాకు అది ప్రత్యక్షమై. ఇప్పుడు ఏం చెప్పాడు, మంచు లేకపోతే పంటలు పండవు, వర్షాలు లేకపోతే పంటలు పెరగడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ 2 పంటలు పండించేటువంటి సోర్సెస్ పరలోకం నుండి, ఆకాశం నుండి భూమి మీదకి రాదని హెచ్చరించాడు ఏలియా ద్వారా. 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 18వ వచనం వచ్చిన తర్వాత, అనేక దినముల తర్వాత 3వ సంవత్సరం 18వ అధ్యాయము, యెహోవాకు ఏలియా ప్రత్యక్షం, నేను భూమి మీద వర్షము కురిపించను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకు ఏలియా వెళ్ళిపోయిన. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిచిన. చూడండి, వీళ్ళందరినీ తర్వాత దేవుడు ఈ కరువులో దేవుడంట ఏలియాను పోషించాడంట. ఎంతకాలం చూడండి, యెజబెలు యెహోవా ప్రవక్త నిర్మూలించే గుహలో 50 మంది 100 దాచి అన్నపానులు ఇచ్చి వారిని పోషించను. నిజంగా చూస్తే మీరు ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఇవన్నీ చదవండి. ఇక్కడ ఏలియా గురించి వచ్చినప్పుడు నేను క్లియర్గా ఈ వాక్యం చెప్తాను. ఈ ఎంతకాలం మీరు ఇప్పుడు బయలు ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఈ యెజబెలుని బట్టి, యెజబెలు రాణిగా ఉంది కదా, కాబట్టి బయలు ప్రవక్తలు అనేక మందిని పెంచి పోషించింది. ఏలియా ఒక్కడే ఉన్నాడు దేవుని ప్రవక్త. వీళ్ళు వర్షాల కోసం ప్రార్థన చేస్తుంటే ఎంత చేసినా కానీ రావట్లేదు, ఎంత చేసినా కానీ దేవుని యొక్క కృప రావట్లేదని చెప్పేసి వీరు మాట్లాడుకొని ఏలియా అంటాడు, ఇదిగో ఎంతకాలం మీరు 2 తలంపులతో నలిగిపోతారు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదా, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. కాబట్టి ఈరోజు మీరు నిజమైన దేవుడిని తెలుసుకున్నట్టయితే మనం ఒక పని చేద్దాం అని చెప్పేసి మీరు ఇదంతా 18వ అధ్యాయం చదవండి. 21వ వచనం, 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందరు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే వారిని అనుసరించిన ప్రకటన చేయగా. ఇదంతా నేను చెప్తున్నాను, దీని గురించి నేను క్లియర్గా చెప్తున్నాను, టైం సరిపోదు. కాబట్టి ఆ రోజు ఒక ఛాలెంజ్ ఇచ్చి బయలు ప్రవక్తలందరినీ ఒక చోట చేర్చాడు. ఒక చోటకు చేర్చి వారితో అన్నాడు, ఇదిగో మీ దేవుడు గొప్పవాడైతే కనుక, మీ దేవుడు గొప్పవాడైతే మేమందరం వెంబడిస్తాం, మన దేవుడు మా యెహోవా దేవుడు గొప్పవాడైతే మీరు వెంబడించండి. 2 తలంపులు మాత్రం వద్దు, కొట్లాటలు వద్దు అసలు మనకి. కాదు, ఒక అద్భుతం జరిగితే మనం నమ్ముతాం. కాబట్టి అద్భుతం జరగాలి. ఏంటంటే మీరందరినీ బయలు ప్రవక్తలందరినీ, దాదాపు 450 మంది ప్రవక్తలందరినీ ఒక కర్మేలు పర్వతానికి పిలవమన్నాడు. కర్మేలు పర్వతం తెలుసు మీ అందరికీ. కర్మేలు పర్వతం అది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు మేము పర్వతం మీదకి వెళ్ళాం. అక్కడ బయలు పర్వతం చంపిన ప్లేసు, ఏలియా చనిపోయిన తర్వాత అక్కడ శిలాపలకం ఒకటి ఉంటుంది. ఆ కర్మేలు పర్వతం మీద దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఈ బయలు ప్రవక్తలందరినీ తీసుకొచ్చి ఏలియా ఇక్కడ ఉండి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, బలిపీఠం కట్టి, చూడండి ఒకసారి 23వ వచనం, మాకు 2 ఎడ్లను ఇవ్వండి, వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండా దాన్ని కట్టెల మీద, చూడండి కింద అగ్ని లేకుండా 2 ఎడ్లను తీసుకొచ్చి వాటిని ముక్కలు చేసి బలిపీఠం కట్టి పెట్టాలి, కింద అగ్ని మాత్రము. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమీ వేయకుండా దాన్ని కట్టెల మీద ఓచు. తర్వాత మీరు మీ దేవత పేరు బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామం బట్టి ప్రార్థన, మీరే మీ దేవతల పేరు మీద చేయండి, నేనేమో యెహోవా నామం ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టే చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడు నిశ్చించుకురండి అని ఏలియా మరలా జనులతో చెప్పగా, జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరము ఇచ్చిరి. ఇప్పుడు ఏమైంది, 2 ఎడ్లను తీసుకురండి, వాటిని కోసి ముక్కలు చేసి ఒక బలిపీఠం పెట్టండి, కింద మంట మాత్రం పెట్టొద్దు. ఇప్పుడు నేనేమో యెహోవా నామంలో, మీరే మీ దేవతల పేరు. అన్ని నామముల కన్నా పైనామం ఏది? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు, అప్పుడు యెహోవా నామము దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇంకా భూమి మీదకి రాలేదు కాబట్టి ఆయన నామంలో ప్రార్థన చేశాడు ఆయన. వీళ్ళు ఏం చేశారు, బయలు ప్రవక్తల నామంలో
ప్రార్థన చేశారు. వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ వారికంట జవాబు రానే. 25 వచ్చినప్పుడు ఏలియా జనులు ప్రవక్తను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరుండి ప్రార్థన చేయితే మీరు అగ్ని ఏమి కింద వేయద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఎప్పుడంట ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసి కానీ ఏ ఒక్క మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చేవాడెవడనో లేకపోగా. అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా మీరు చూస్తున్నారా, బయట అప్పుడప్పుడు జాతరలు జరుగుతాయి. జాతరలో కొరడాలు కొట్టుకొని ఇట్లా కొట్టుకుంటారు. మళ్ళీ కర్రలు ఉంటాయండి, వీపు మీద కొడితే చీలిపోతుంది. చాలా చేస్తారు. ఈ విధంగా వాళ్ళు ఆ రోజు బయలు ప్రవక్తలు వాళ్ళ దేవతలను దింపడానికి ఎంతసేపు పిలిచినా రాకపోయేసరికి వీళ్ళందరంట అదే విధంగా చేశారంట. చూడండి ఇక్కడ మధ్యాహ్నంగా 27 వచ్చిన మధ్యాహ్నంగా సారీ ఏ మాట ప్రత్యుత్తరం ఇవ్వలేదు కదా, తాము చేసిన బలిపీఠంతో గంతులు వేసి మొదలుపెట్టి ఇప్పుడు 27 మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడే అన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయొచ్చున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేయొచ్చున్నాడు, నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యము వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను చూడండి. దేవుడు కోసుకుంటే వింటాడు, మనం చీల్చుకుంటే వింటాడు అనుకుంటారు చాలామంది. దానిని బట్టి దేవుడు కనికరించాడండి. దేవునికి కనికరం ఎప్పుడు వస్తుందంటే విశ్వాసంతో ప్రార్థన చేయటం వల్ల నిజమైన దేవుడు మాట ఇస్తాడు. విగ్రహములు ఒట్టివి, వాటికి ప్రాణము లేదు, వాటికి శక్తి లేదు కాబట్టి అవి మాట్లాడలేదు. కాబట్టి వీళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా కానీ సమాధానం అనేది రాలేదు. ఇక అయిపోయిన తర్వాత రక్తంతో చేశారంటే కత్తులతో కొడుచుకున్నారంటే 29 ఈ ప్రకారం మధ్యాహ్నం తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయంలో వారు ప్రకటన చేయవచ్చు కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లక్ష్యం చేసిన వాడైనను. ఎప్పుడు దా చేశారు వాళ్ళు? సాయంత్రం దా చేశారండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనందరితో చెప్పాడు. వాళ్ళు ముందు సమయం అంతా రోజు మొత్తం వాళ్ళకే ఇచ్చాడు, వాళ్ళ ప్రయత్నాలు చేశాడు. ఎన్ని చేసినా సాయంత్రం వరకు ఒక్క మాట కూడా రాలేదు. ఇప్పుడు వచ్చినప్పుడు ఏలియా నా దగ్గర రండి జనులందరూ చెప్పగా జనులందరూ అతని వద్దకు వచ్చి అది కింద పడవేయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలులందరూ వాగ్దానం యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమును బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి. కందకం అంటే ఏంటి? తుత్త అంటే బ్రదర్ గుంట కదా. కందకం దవ్వాడు కాలువలాగి. మన చెట్టుకి పొద చుట్టూ చేస్తాను చూసావా, దాన్ని ఏమంటారు, పాదు తీస్తారు కదా. అట్లాగే దీని చుట్టూ పాదు దించి 2 మానికలు పట్టినంతగా కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూసి మీరు 4 తొట్లన నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీద కట్టెల మీదను ఎక్కడ పోయమన్నాడు? దహనబలి పశువు మాంసం మీద నీళ్ళు పోయండి, కిందకు వచ్చేస్తాయి. వాళ్ళకేమో నీళ్ళు పోయేలా డ్రైగానే ఉంచాడు, మీ ఇష్టం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇతనే మీరు మొత్తం వాటర్ పోయండి, చుట్టూ కాలతో నీళ్ళు పోకుండా తడిగా చేయమని చెప్పాడు. ఆ తర్వాత అదేం తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడం అంత చెప్పగా వారు 2వ మారు అలాగే చేసి 3వ మారును చేయడు. 3 సార్లు చేశారండి నీళ్లు పోసి. ఆ నీళ్లు బలిపడం చుట్టూ పొర్లిపోరు. మరియు అతడు కందకమును నీళ్లతో చుట్టూ ఉన్న గుంటంతా నీళ్లతో నింపాడు. అస్తమయం నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసి ఏం చేశాడు చూడండి ఒకసారి ప్రార్థన. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీ దేవుడే ఉన్నావు, నేను నీ సేవకుడున్నా, నీ కార్యంలోనే నీ సెలవు చేత చేస్తూ నీ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవు దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయంని తట్టుకు తిరిగి నాకు తెలియనట్లుగా నా ప్రార్థన. మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నాకు అదివు ప్రభా ఇదివు ప్రభా కాదు. ఏం చేసేది సా, అనేక మంది కన్నులు తెరబడి నీవు దేవుడు అని తెలుసుకున్నట్లుగా నువ్వు కనికరించి ప్రభు అని ప్రార్థన చేశావు. మన ప్రార్థన కూడా మనం మార్చుకోవాలండి. ఎంతసేపు ప్రార్థన అంటే నాకు అదివు నీకు ఇది ఇదే కదా ప్రార్థన. అనేక మంది కళ్ళు తెరవబడాలి, అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలని ఎలాగ మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏ విధంగా ప్రార్థన చేశాడంట అది ఇలాగ ప్రార్థన చేయొచ్చు. 38 యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను అందరూ జనులందరూ దాన్ని చూసి ఏం చేశారు? సాగినప్పుడు యెహోవా దేవుడిని కేకలు వేసినప్పుడు ఏలియా ఒకడైనా తప్పించుకొని పోయి ఇక బయలు ప్రవక్తలు పట్టుకుని వారికి సెలవిగా వారిని పట్టుకొని అక్కడ తర్వాత ఏం చేసేసా వాళ్ళందరిని ఏం చేశారంట? చంపేశాడు. అక్కడ ఎంతమంది ప్రవక్తలు? మీకు స్టోరీ అంత అర్థమైంది కదా. నీళ్లు పోసాడు. మన దేవుడు సజీవుడైన వాడు. ఆయన ఒక మాట సెలవేగానే అగ్ని వచ్చేసి తడిసిపోయిన దాన్ని మొత్తాన్ని కాల్చేస్తే అందరూ ఏమన్నారు? ఇప్పుడు యెహోవాయే ఒప్పుకున్నారు కదా. వాళ్ళు ఎందుకు చంపేశాడు ప్రవక్తని? ఏలియా
నిర్మూలన చేశాడండి. ఎందుకని? దేవుని గొప్పతనాన్ని తెలియజేసి మరలా వారి బుద్ధి ఎక్కడ మారిపోయి మరలా బయలు ప్రవక్తలను ఎక్కడ నింపుతారు అనే ఉద్దేశంతో దేవుడు వారందరినీ కూడా చంపించేశాడు. 450 మంది ప్రవక్తలను ఒక్కడే రోషం కలిగిన ఏలియా. అంటే ఏలియా గురించి